సో మీరేనా ఫస్ట్ ఫ్రాంచైజ్ తీసుకుంది మదనపల్లిలో? అంటే నియర్లీ 2 months అవుతుంది. 2 months అయిపోయింది మేడం. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది? చాలా బాగుంది మేడం, ఎక్స్పీరియన్స్ బాగుంది. సో మీకు ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేయడం కానీ, మీకు అంటే ఇన్కేస్ బిజినెస్ ప్రమోషనల్ చేయడంలో కానీ సపోర్ట్ ఇచ్చారు? ఇన్ టైంలో మనకు ప్రమోషన్ ఇస్తున్నారు, ఇన్ టైంలో మనకు సర్వీస్ ఇస్తున్నారు. ఏది కావాలన్నా అది మనకు వితిన్ 2 to 3 days మనకు వస్తున్నాయి అన్నమాట. ఓకే. సో మీరు ఇంకా కొత్తగా ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలా మంచి సజెషన్ ఇస్తారు? నేను ఆల్రెడీ మన షోరూమ్కి అయితే మేడం ఈ అనంతపురం వాళ్ళు వచ్చారు, కావలి వాళ్ళు వచ్చారు, కర్నూలు వాళ్ళు వచ్చారు, దాంతోపాటు ఇక కొత్తకోట అందరూ వచ్చారనమాట. వాళ్ళందరికీ చెప్పాము మేము, ఆల్రెడీ వీళ్ళందరూ తీసుకున్నారు కానీ ఆల్రెడీ. ఓకే, అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల. సో ఫస్ట్ ఇందాక సార్ని అడిగి ఇంట్రడ్యూస్ చేశాను కదా, అది ఆ సార్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్రాంచైజ్ తీసుకున్న సార్ అండి. సెకండ్ ఫ్రాంచైజ్ తీసుకున్న సార్ కూడా వచ్చారు, కాకపోతే వెళ్ళిపోయారు, మనం ఇంట్రడ్యూస్ చేయలేకపోయినాము. ఈరోజు మనకి అనంతపూర్లో 3rd బ్రాంచ్ ఓపెనింగ్ అయింది కదండి, అనంతపూర్లో బ్రాంచ్లో తీసుకున్న సార్ అనమాట. ఈ సార్ వాళ్ళు సార్ని అడిగి ఎలా అనిపించింది ఫ్రాంచైజ్ తీసుకోవడం, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఇప్పుడు 3rd ఫ్రాంచైజ్ తీసుకున్నారు కదా, సో మీకు అసలు ఈ ఫ్రాంచైజ్ గురించి మీకు ఎలా తెలిసింది? అసలు ఫ్రెండ్స్ నుంచి వాళ్ళ రిలేటివ్ నుంచి తెలిసింది మేడం. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ద్వారా తెలిసింది. ఓకే, ఈ ఫ్రాంచైజ్ తీసుకున్నారు కదా, మరి బిజినెస్ ని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? మా కంపెనీ UNVOలే వారే సూపర్వైజర్ గా వర్క్ పెట్టి చేపిస్తారని మాకు హామీ ఇచ్చారు. అంటే కంపెనీ వాళ్ళే మేనేజర్ కానీ సూపర్వైజర్ మొత్తం మార్కెటింగ్ టీమ్ కూడా ప్రొవైడ్ చేస్తా అన్నారు. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఏంటంటే ఆ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడంతో పాటు వీళ్ళకి కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. తర్వాత ఇంకా ఎవరు వర్కర్స్తో అవసరమే, సేల్స్ మెన్స్తో అవసరమే లేకుండా వీళ్ళే చక్కగా కస్టమర్స్ అందరూ కూడా మంచిగా వెల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారండి. మీరు అసలు UNV గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దగ్గర నుంచి అసలు ఫ్రాంచైజ్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? సొంతంగా బిజినెస్ చేసుకోవాలని రిస్క్ ఇది ఉన్నది మేడం. రిస్క్ లేనిది బిజినెస్ అని, రిస్క్ టెన్షన్ లేని బిజినెస్ అని, దాంతో పాటు మీ సొంతంగా కల కూడా నెరవేరిందంట. ఓకే, ఈ వీడియో నచ్చితే కూడా అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఎలా అనిపించింది ఈ టైప్స్ ఆఫ్ బిజినెస్ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కూడా పింగ్ చేయండి.